చూడండి పలావ్. ఈరోజు ఇది పలావ్లోకి ఇది పెరుగు పచ్చడి. ఇది ఏం పలావ్ అంటే మెంతాకు, పాలకు, పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు వేసి చేసిండేదండి. కొబ్బరి ఏం వేయలేదు. ఇవన్నీ వేయించుకొని బాగా తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఇవి పాలకు, మెంతాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కొంచెం కొంచెం వేసి చెక్క, లవంగము అంతా వేసి వేయించుకొని చేసిండేదండి. దీంట్లోకి అదే పెరుగు పచ్చడి కాంబినేషను భలే బాగుంటుందండి. పలావు 4-5 రకాలుగా చేయొచ్చండి. పలావ్ చాలా బాగుంటుందండి. పలావ్ 4-5 రకాలుగా చేయొచ్చు. పలావ్ కూడా. ఇది ఊలగండి. నిన్న నా టైం ఉండలేదండి నాకు చూపించడానికి. ఓలుగు కూడా ఇట్లా వెడల్పుగా చేసుకునేది అలవాటండి మాకు. వెడల్పుగా చేసుకునేది అలవాటండి. ఓలుగు కూడా ఇట్లా వెడల్పుగా చేసుకొని తినేది. ఇంత వెడల్పు వస్తుందండి మా ఓలిగి. ఇది ఎంత ఉందో అంత పెద్దగా వస్తుంది ఓలిగి. ఓలిగి చారు ఈరోజు కూడా చాలా బాగుంటుందండి. ఓలిగి చారులోకి ఇది శనగబ్యాళ్ళ వడలు. ఓలిగి చారులో కాంబినేషను శనగబ్యాళ్ళ వడలు వేసుకుంటే భలే బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్యాహ్నం చేసుకొని తింటాం. ఓలిగి చారులోకి అవి శనగబ్యాళ్ళ వడలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓలిగి చారులోకి ఎప్పుడన్నా కానీ ఓలిగి చారు ఉంటే ఇట్లకి శనగబ్యాళ్ళ వడలు చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి కాంబినేషన్. మా ఓలిగి ఎప్పుడు ఇట్లా తింటుంటుంది. పూర్ణం ఓలిగేనండి. అందరూ శనగబ్యాళ్ళు వేస్తారు. నేనైతే బ్యాళ్ళే వేస్తానండి. బ్యాళ్ళు వేసి చేస్తాను. శనగబ్యాళ్ళు చాలా మంది శనగబ్యాళ్ళు వేసి చేస్తారు. నేను అలా చేయనండి. శనగబ్యాళ్ళు వేసి చేస్తారు. పలావ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పలావ్ చాలా బాగుంటుంది. ఓలుగు కూడా అంతే. ప్రతిదీ నిన్నంతా ఇంత వెడల్పు చేశానండి. ఈరోజు పూజ చేయాలా, టైం లేదు. ఈరోజు నాన్ వెజ్ చేయమండి. నెక్స్ట్ ట్యూస్డే చేస్తాము. అందరూ ఈరోజు నాన్ వెజ్ చేసుకొని తింటున్నారండి. హ్యాపీ ఉగాదినండి అందరికీ. నిన్న చెప్పలేకపోయాను. నాకు నిన్న ఎక్కువ పని ఉండే. అందుకే అందరికీ హ్యాపీ ఉగాది అండి. బాగుంటుంది ఓలిగి ఇలా చేసుకొని తింటే. ఓలిగి చేసుకొని తింటే బాగుంటుంది. కాంబినేషన్ బాగుంటుందండి ఓలిగి. ఈ రైస్ మాత్రం